శ్రీమాత్రే నమః. సీతారాముల కళ్యాణం చూతుమరారండి. కళ్యాణం, అబ్బా, ఈ పదంలో ఎంత కమ్మదనం ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానంతటికీ మరిచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్భుతమైన క్షణం ఒక అసాధారణమైన అనుభూతి. ఈ కళ్యాణ గడియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా కుటుంబములోనూ అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలుగజేసేది కళ్యాణమే. ఎన్నెన్నో సుఖాలు, కష్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటినీ ఒకరికొకరు సమానంగా పంచుకొని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణం వెనుక ఉన్న పరమార్థం. ఇందులో చదివే ప్రతి వేదమంత్రాక్షరం వెనుక ఉన్న అర్థమూ ఇదే. వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్లి పందిరిలోకి ఏ ఏ దేవతలు వస్తారో, వారి వారి వెంట ఎవరెవరు వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లికి వచ్చే దేవతలు ఎవరెవరో చూద్దాం. పెళ్లిలో ప్రథమంగా గణపతి పూజ ప్రారంభమవుతుంది కాబట్టి వినాయకుడు తప్పకుండా ఆ పెళ్లి మండపానికి మొదటిగా వస్తాడు. ఆయన తన పూజనందుకొని నిత్యవరుడై నిత్య కళ్యాణాన్ని పచ్చతోరణంతో జరుపుకునే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మీదేవితో సహా వేదిక వద్దకు పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీ సమేతంగా మన పెళ్లి వేదిక మీద కలసములో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకక ముందే పెళ్లి వేదిక వద్దకు అష్టదిక్పాలకులు అంటే 8 మంది దిక్పాలకులు అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవారన్నమాట. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు వీరందరూ వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు. అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి రాకముందే అష్టదిక్పాలకులు వచ్చి కూర్చుంటారు అని. ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వస్తున్నారు కదా, వాళ్ళకి స్వాగతం చెప్పడానికి అన్నమాట. వీరితో పాటు వీరి దాసులు, దాసాన దాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానే వస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ అత్రి మహాముని, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని మొదలగు 7 మహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్త్రోక్తమైన మంత్రపూర్వక వివాహానికి నిస్వార్థంగా ఇందరు దేవతలు, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహాన్ని మంత్రపూర్వకంగా వద్దంటే మనం ఎంతో కోల్పోయినట్లే కదండి. పెళ్లికి వచ్చే దేవతలు ఎవరెవరో తెలుసుకున్నాం కదా. శ్రీమాత్రే నమః.